రకాలుగా మనము సామాజిక సేవా రంగంలో ముందుకు వెళ్తున్నాం. మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా ఏ విధంగా ఉంది అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా చేసినటువంటి కార్యక్రమాలు మనం ఎక్కువగా ఉన్నాయి. అంటే దత్తత గ్రామాల్లో కూడా మనం పనిచేస్తున్నాం. 5 దత్తత గ్రామాల్లో మనం పనిచేస్తున్నాము. అంటే ఎవరు చేయనటువంటి విధానంతో మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అంటే మానవ వనరులను అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో మనము ముందుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈ రోజున సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమంలో భాగంగా కర్రసాము అనేది ఒక వినూత్న కార్యక్రమం. వాస్తవంగా వినూత్న కార్యక్రమం అంటే ఇంతవరకు మన జిల్లా లోపల అది ఎవరూ చేయలేదు. మళ్ళీ ఆడపిల్లల కోసం చేసేటువంటి కార్యక్రమం అనేది చాలా గొప్ప కార్యక్రమంగా ఉంటుంది. మనకు తెలుసు సమాజం లోపల ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా మన పిల్లల్ని ఎదుర్కోవడానికి సిద్ధం చేయాలనేటువంటి విషయం లోపల మేము నిరంతరంగా పనిచేయడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగా సో ఇక్కడ మనము మీ నుండి మేము ఆశించేది ఏంటంటే టైం టు టైం పిల్లల్ని తీసుకురావడం. అంటే మనం అనుకుంటున్నాం 6 to 7 అనుకుంటున్నాం. అవసరం అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ 7:30 వరకు ఎక్స్టెండ్ చేసుకునేటువంటి వెసులుబాటు మనకు ఉంది. అంటే ఒక 2 సెషన్లుగా ఒక వారం, అంటే 3వ తారీఖు నుండి మొదలైతే మళ్ళీ బతుకమ్మ ముందు రోజు వరకు మనం ఒక సెషన్ కండక్ట్ చేసుకుంటాం. మళ్ళీ దసరా తెల్లారి మర్నాడు ఉంటుంది కదా, ఆ మర్నాడు నుండి మళ్ళీ ఒక వారం రోజులు అంటే 22వ తారీఖు వరకు ఒక కార్యక్రమం. అంటే 2 సెషన్లుగా మనం ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి మీ యొక్క సహకారం ఉంటేనే మేము అన్నీ చేయగలుగుతాం. ఎందుకంటే మాస్టర్లు ఇక్కడే ఉన్నారు, ఇంకా మాస్టర్ వాళ్ళ పిల్లలు ఉన్నారు, బ్లాక్ బెల్ట్ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళు కూడా వస్తారు. ఇంకా మాస్టర్ నేర్పించేటువంటి పిల్లలు కూడా ఉన్నారు, ఇంకా చాలామంది వాళ్ళు వస్తారు. మనలో నమోదు చేసుకున్న మంది 53 మంది ఉన్నారు. దానిలో డబుల్ ఎంట్రీస్ ఒక 2-3 ఉంటాయి. అంటే ఎంత లేదంటే ఒక 48 నుండి 50 మంది మనకు అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఒక 10 మంది మిస్ అయినా ఒక 40 మంది రావడానికి అవకాశం ఉంది. ఒకటి. రెండవది ఏంటంటే స్టార్ట్ అయింది అంటే మళ్ళీ దానిలో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. మళ్ళీ 10 నుండి 20 మంది జాయిన్ కావడానికి ఉంటారు. సో ఇలాంటి మనం కార్యక్రమాన్ని మనం ముందు తీసుకెళ్దాం. కాబట్టి మీరు టైం టేబుల్ అని ఒకటి పాటించండి. ఎందుకంటే మేమందరం కూడా వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళం. నేను సైకాలజిస్ట్ని, నేను డ్యూటీకి వెళ్ళాలి. సార్ కూడా టీచర్ సార్కి వెళ్తూ ఉంటాడు. సార్ కూడా మళ్ళీ స్కూళ్ళల్లో చెప్తూ ఉంటాడు. సార్ వెళ్తాడు, తను వృత్తి పని తను చేస్తూ ఉంటాడు. ఆర్ఎంపీ డాక్టరు, అదేవిధంగా సైకాలజిస్ట్ పని కూడా. సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ఒక మంచి వాతావరణంలోకి మనం పిల్లలను పంపిన వాళ్ళం ఉంటాం. వాస్తవాన్ని చెప్పాలంటే అంటే ధైర్యాన్ని, సాహసాన్ని, ఆ కాన్ఫిడెన్స్ను పిల్లల లోపల బిల్డప్ చేయడం అనేది ఒక కార్యక్రమంగా మనం తీసుకుంటాం. ఇక మాతో అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మేము మాట్లాడే మాటలు కానీ అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే చాలా పాజిటివ్గా, ఎనర్జెటిక్గా పిల్లల లోపల ఒక ఉత్తేజాన్ని కలిగించేటువంటి మాటలు మా వైపు నుండి వస్తాయి. కాబట్టి పిల్లలకు ఆ రకంగా కూడా చాలా మంచి జరగడానికి అవకాశం ఉంది. ఈ అనంతర కార్యక్రమంలో భాగంగా అంటే ఇది కరసాము అయిపోయిన తర్వాత కూడా పిల్లలకు మెమొరీ టిప్స్ ఎలా మెయింటైన్ చేయాలి, అసలు జ్ఞాపశక్తిని ఎట్లా పెంచుకోవాలి, చదవగానే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, అసలు స్టడీకి సంబంధించిన స్కిల్స్ ఏముంటాయి, రీడింగ్ స్కిల్స్ ఎట్లా ఉంటాయి, అవన్నీ కూడా మేము నేర్పించేటువంటి అవకాశం కూడా ఉంది. దాని మీద ఒక వర్క్షాప్ చేయాలనుకున్నాం. లాస్ట్ సమ్మర్లోనే అనుకున్నాం మేము, కానీ అది మాకు సాధ్యం కాలేదు. ఈసారి దీనికి కంటిన్యూషన్గా చేద్దామని చెప్పి ఒక ఆలోచన మాకుంది. సో మాతో కనుక టైప్ అయితే అంటే ఇదంతా ఫ్రీగానే ఇస్తున్నాము. అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా చెప్పాల్సింది ఏంటంటే ఉచితంగా. ఎందుకంటే మేము సొంతంగా మా జేబుల నుంచి డబ్బులు పెట్టే కార్యక్రమం అయితే ఎక్కడా లేదు. ఎందుకంటే మాకున్నటువంటి స్కిల్స్ను మనం 10 మందికి పంచాలనేటువంటి తపనతోటి కార్యక్రమాలు చేస్తున్నాం. సార్ కూడా ఫ్రీగానే చెప్తారు. ఇక్కడ మనకి మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా వాలంటరీ సిస్టమ్ ద్వారానే. ఇప్పుడు మీరు వచ్చారు 4-5 పేరెంట్స్ రావడంతో తల ఒకటి ఇచ్చి మీరు చేయండి అని చెప్పేసాం. అంటే ఆటోమేటిక్గా ఇన్వాల్వ్ చేశాం. అంటే ఒక్కరు చేస్తే అయ్యేటువంటి పనులు కావు. ఏదో ఫలితాన్ని అంటే ఎటువంటి ఫలితాన్ని అంటే డబ్బు రూపంలో ఫలితాన్ని ఆశించే చేసే పని అయితే ఇది అసలే కాదు. అదే కనుక మేము అనుకుంటే అది చేయాల్సిన పని మేము కాదు, అది వేరే వాళ్ళు ఉంటారు. సో ఆ భావనతో మేము సొసైటీలో వర్క్ చేస్తున్నాము. కాబట్టి ఈ 10 సంవత్సరాల కాలంలో అడల్ట్ లిటరసీ అనేది చేస్తున్నాము. అంటే పెద్దవాళ్లకు విద్య అందించడం. ఎవరైతే ముష్టిపల్లి లోపల 1250 మందికి మేము NIOS ఎగ్జామ్ రాయించాం. అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్, అంటే 7th స్టాండర్డ్ అన్నట్టు. అది ఆల్కహాల్ డిడిక్షన్ చేసినాం, అంటే తాగుడు మార్పించడం. ఎందుకంటే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఇది బేస్గా చేసుకొని హెల్త్ క్యాంపులు కండక్ట్ చేయడం, వాళ్ళకు ఆల్కహాల్ డిడిక్షన్ చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు. ఇక ప్రభుత్వం ఈ రోజున తీసుకున్నటువంటి గత ప్రభుత్వాలు హరితహారం కానివ్వండి, వాళ్ళు తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమం లోపల మా యొక్క ఇన్వాల్వ్మెంట్. యాక్చువల్గా మేము ఏం చేసినాము అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది.
కానీ వాటిని ప్రజలు ఓనప్ చేసుకోలేదు. ఇది నాది అనే ఫీల్ రాలేదు, కాకపోవడం వల్ల ఫలితాలు రాలేదు. సో దాన్ని పెంచడం కోసం మేము అనేక కార్యక్రమాలు రూపొందించాం. దానిలో భాగంగా అది పబ్లిక్ను బయటికి తీయాలి, దానికోసము ఆడవాళ్ళని ముందు బయట తీయాలని చెప్పి ముగ్గుల పోటీలు కండక్ట్ చేసినాం. యూత్ను బయట తీయాలని చెప్పి అది కబడ్డీ పోటీలు, క్రికెట్ పోటీలు అవి కండక్ట్ చేయడం, మళ్ళీ వ్యాసరచన పోటీలు కండక్ట్ చేయడం, వాళ్ళకి ఈ ర్యాలీలు కండక్ట్ చేయడము, ఇలా ప్రతి నిరంతరంగా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ మేము చేసినటువంటి కృషికి అనుగుణంగా ముస్టిపల్లికి నేషనల్ అవార్డు వచ్చింది. 2018లో నేషనల్ అవార్డు ప్రధానమంత్రి చేతుల మీదుగా 10 లక్షల రూపాయలు క్యాష్ ప్రైజ్ అందుతుంది. అది గ్రామ పంచాయతీ అంటే CBO కేటగిరీ అంటారు, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్. అంటే ప్రజలంతా దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఒక ఆర్గనైజేషన్ చేసినటువంటి సేవ ద్వారా నేషనల్ అవార్డు పొందాం. సో అట్లా రాజన్నపేట ఉంది, రాజన్నపేట అంటే ఎల్లారెడ్డిపేట పడ్డ రాజన్నపేట, అక్కడ కూడా అది స్టేట్ అవార్డు వచ్చింది మనం పనిచేసినాం. సో మనం అడల్ట్ లిటరసీ ప్రోగ్రామ్కి ముస్టిపల్లికి నీతు కుమారి ప్రసాద్ అప్పుడు కలెక్టర్ ఉండే, ఆమె కూడా డైరెక్ట్గా వచ్చేసింది ఆ కార్యక్రమానికి. నైట్ వచ్చి విజిట్ చేసి చాలా సంతోషపడ్డది. అంటే చాలా కార్యక్రమాలు మనం రూపొందిస్తున్నాం. సో ఇది కూడా ఒక మంచి కార్యక్రమం కాబోతుంది. ఈ జిల్లా లోపల షీ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి, మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నాయి స్కూళ్ళల్లో. కానీ ఈ కర్రసాము అనేది ఇంతవరకు ఎవరు తీసుకోలేదు, మనమే మొదటిసారి తీసుకున్నాము. ప్రతి అమ్మాయికి ఇది నేర్పించాలనేది సంకల్పం ఉంది. మా పాప కూడా సార్ వాళ్ళ శిష్యురాలే, ఆమె మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్ట్, సార్ వాళ్ళ శిష్యురాలే. సో ఆమె కూడా ఈ 15 రోజులు ఇక్కడే ఉంటుంది. ఆమె MBBS చేస్తుంది ప్రస్తుతం, ఫస్ట్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్లో ఉంది. తను కూడా దీనిలో పార్టిసిపేట్ అవుతుంది. అంటే పిల్లలకు నేర్పించేటువంటి విధానం. సార్ వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు బ్లాక్ బెల్టే అమ్మాయిలు. సో వాళ్ళు కూడా దీనిలో పార్టిసిపేట్ అవుతారు. ఇంకో దివ్యా మేడం ఉంది, ఆ మేడం కూడా రమ్మని చెప్పాను. ఆమె కూడా బ్లాక్ బెల్ట్, ఆమె కూడా మాస్టరే, ఆమె కూడా వస్తుంది. పిల్లలకు సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఇన్పుట్స్ ఇవ్వడం కోసము మేము ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాం. దీనిలో మీ సహకారం ఏంటి అంటే 4 రోజులు వచ్చి పోకుండా మనము 15 రోజుల కార్యక్రమంగా తీసుకున్నాం కాబట్టి ఈ 15 రోజులు అందరికీ కనుక మనం నేర్పించగలిగితే నిజంగా వాళ్ళకు ఉపయోగపడతాయి. ఓకే, సో మరి ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. మరి మాస్టర్గా ఎట్లా స్టిక్ తీసుకోవాలి ఇది ఒకటి చెప్పండి. తర్వాత ఇప్పుడు మనము RSS వాళ్ళని అడిగి 20 సంవత్సరాల నుండి నిలిచేసిన కర్మ ప్రాంతంలో తదితర గ్రామాలలో కూడా మార్షల్ ఆర్ట్ నేర్పిస్తున్నాను. అందులో భాగంగా మనకిప్పుడు సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగానే కర్రసాంతో అంటే మనకు కర్రతో కూడా ఎదుటి వ్యక్తి కొట్టినప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి, మనం ఎక్కడ కొడితే అతను డ్యామేజ్ కాకుండా కొట్టేటువంటి డ్యామేజ్ అయ్యే విధంగా ఉంటాయి. ఎక్కడెక్కడ మనం దాన్ని చేయగలిగితే మనం డిఫెండ్ చేసుకోగలుగుతాం, అలాగే మనం ఎదుటి వ్యక్తిని అటాక్ చేయగలుగుతాం. ఇవన్నీ నేర్పించడం జరుగుతుంది. అలాగే రొటేషన్ విధానం అంటే జస్ట్ ఏంటంటే కొందరికి తెలుసు కర్రసాము అంటే కర్ర తిప్పడం, అది ఒకటే తెలుసు, చాలామంది తిప్పుతారు. కొందరు పెళ్ళిళ్ళలో కానీ అక్కడెక్కడ మీరు చూస్తారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా కర్ర తిప్పడం ఒక్కటే కాదు, కర్ర తిప్పే విధానంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. అది అంటే రొటేషన్ పద్ధతిలో ఒకటి, ఫైట్ పద్ధతిలో ఒకటి. అంటే ఫైట్ ఏ విధంగా ఫైట్ చేయాలి, మనం ఎట్లా చేసుకోవాలనేది 2 రకాలుగా మనం ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. ఇది చేయడం వల్ల మనలో ఉన్నటువంటి పిల్లలకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరిగి వాళ్ళు ఒకరి గురించి ఆపద వచ్చిన సమయంలో ఒకరి గురించి ఎదురు చూడకుండా వాళ్ళకు మనకు చిన్న కర్ర దొరికినా లేకుంటే కర్ర లేకున్నా మన దగ్గర ఉండేటువంటి చేతులని ఆయుధాలుగా మలుచుకునే విధానం అది కూడా నేర్పించడం జరుగుతుంది. ఆ విధంగా వీళ్ళు ఒకరి గురించి ఎదురు చూడకుండా వీళ్ళు వాళ్ళు ప్రొడక్షన్ చేసుకునే విధంగా మేము తయారు చేయడం జరుగుతుంది. దీనికి మీరందరూ కూడా సహకరించి ప్రతిరోజు తీసుకురావాలి. అలాగే కర్ర ఎక్కడి వరకు ఉండాలి ఏంటిదని మీకు తెలియదు కాబట్టి అది మన హైట్, పిల్లల హైట్ ఎంత ఉన్నదో అంతవరకు హైట్ తీసుకోవాలి. కర్ర అనేది మామూలుగా అంటే కంక కర్ర ఉంటుంది కదా, మన చేతికి ఇమడాలి. అంటే పిల్లలు ఎవరి చేతికి వాళ్ళకి ఇమడాలి, ఇట్లా నిండుగా ఉండాలి, కరెక్ట్గా బయటకు రావద్దు. దొడ్డు తీసుకొని బాగా సన్నబుది కూడా తీసుకోవద్దు, కరెక్ట్గా ఇమిడే విధంగా ఉండేటువంటి కర్రను తీసుకోవాలి. ఎవరికి వారి హైట్ తీసుకోండి. అవసరమైతే ఒక పిరికడ్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువ అయితే కూడా బాగా తక్కువ అయితే చిన్నది ఉన్నాయి కదా ఏంటి అని అనుకోకండి. బాగా పెద్దగా ఉన్నా ప్రాబ్లమే, ఎందుకంటే కింద తిప్పినప్పుడు కింద టచ్ అయితే ల్యాండ్కి చిన్నగా ఉన్న రొటేషన్ విధానం కరెక్ట్ రాదు. మనం తిప్పే విధానం ఏంటంటే చిన్నగా ఉండేసరికి కరెక్ట్గా తిరగదు. దానికి ఎంత ఉండనో హైట్ ఆ విధంగా ఉంటేనే తిప్పడానికి ఈజీ అవుతుంది, మనం ఫైట్ చేయడానికైనా ఈజీగా ఉంటుంది.
కంకకర్రలు తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంకకర్రలు మనకు దొరకని ఏదైనా ఏదైనా ఒకటి మనం గ్రూప్లో మెసేజ్ పెట్టి దాన్ని ప్రత్యామ్నాయం చూద్దాం. నాకు అవకాశం ఇచ్చినటువంటి ఇతరులకు ధన్యవాదాలు. మనకు ఎదిగే వయసు 12 అడాల్సెన్స్ వయసు అంటే కూడా ఎదిగే వయసు కాబట్టి పిల్లలు 12 నుంచి ఒక 18 దాకా 20 దాకా ఎదిగే వయసు కాబట్టి వాళ్ళకి ఆరోగ్య రీత్యా కూడా కొంత ఎక్సర్సైజ్ అవసరం. కానీ ఈ రోజుల్లో మనం ఎక్సర్సైజ్ చేసే పరిస్థితి ఆ టైం అనేది కేటాయించలేని పరిస్థితి అవుతుంది. సో ఎక్సర్సైజ్లో భాగంగా మనకి ఇది పనికొస్తుంది. దానిలో భాగంగానే మనకు స్కిల్స్ వస్తాయి. కొంత ఎదుటి వాళ్ళని ఎట్లా ఆపగలం అనే స్కిల్ అనేది మైండ్లో నిలిచిపోతుంది. చిన్నప్పుడే నేర్చుకోగలుగుతాం, పెద్దగా నేర్చుకోవడం అనేది వీలుగా. ఇప్పటికీ మా అమ్మాయి నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు, ఎందుకంటే కొంచెం పెద్దగా వాళ్ళు వాళ్ళకు షైనెస్ వస్తుంది. కాబట్టి చిన్నప్పుడైతేనే మనం బాగా నేర్చుకోగలుగుతాం. ఇది రైట్ ఏజ్, రైట్ టైం. కాబట్టి పిల్లల్లో కనుక మనం తింపే విధానం, అందులో ఉండే మెలకువలన్నీ మనం నేర్చుకోగలిగితే పక్కా ఎక్సర్సైజ్ అయినట్టు అయిపోతుంది. బాడీ ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. మెదడులో మనకు మంచి హార్మోన్స్ అనేవి బాగా ఉత్పత్తి కావడానికి ఉపయోగపడుతుంది. ఒక మంచి అలవాటు అనేది మనిషిని ఎట్లా నిలబెడుతుంది అనేది మనకు ఇక్కడి నుంచే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి రైట్ టైంలో మనం ఇటువంటి పిల్లలకి ఎంకరేజ్ చేస్తే మనం ఒక మంచి తల్లిదండ్రులం అవుతాం. మామూలుగా తల్లిదండ్రులుగా మనం ఏం ఆలోచిస్తామంటే ఒక మంచి జాబ్ ఇప్పించాలి, మంచి డబ్బులు ఇప్పించాలి, మంచి సంబంధం ఇవ్వాలని ఆలోచిస్తాం. కానీ మంచి ఆరోగ్యాన్ని ఇప్పించాలంటే ఎక్కడి నుంచి చేయగలుగుతాం? అది చిన్నప్పటి నుంచే మనము వాళ్ళ అలవాట్లలో భాగంగా చేసి నేర్పాలి. నేర్పే టైం కూడా ఈ మధ్య ఎవరి తల్లిదండ్రులకు ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి అకేషన్ని మనం అందరం ఉపయోగించుకోవడం కాకుండా ఇంకా ఉపయోగించుకునేలాగా అందరికీ చెప్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ సందర్భంగా నాకు సమయం ఇస్తాను.